మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు, ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలేవి అడగను. అంటే డైరెక్ట్ ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చెయ్యాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళలేదు సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చెయ్యాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు? సార్, ఐస్ ఫ్రూట్ జీకుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చాడు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేకడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది? చెప్తా. అంకుల్ 4-5 సార్లు జుర్రుకొని తిరిగి పాపకి ఇచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా, ఇంకోసారా అని అడిగాడు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందా? ఓ అమ్మ, లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్, కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తుందనో రానే నవ్వుదాం. తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచి సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటివ్వాలి. వామ్మో, అది జోక్ సార్. చెప్పు తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాలుగు పేకాల్సింది పోయి ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా, అది జోక్ అయ్యా, వాళ్ళెవరూ లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు. ఎన్న ఎకరాలు పోతున్నావా? వామ్మో, అలా అన్నారా సార్? తప్పైపోయింది సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మేసప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లను నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచి వస్తున్నావు, ఇంకా ఎందుకు రాలేదు? పంచ్. నా పైన నాకేమైంది పోతా. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు. పంచి. చిలక గోరింకల్లా ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నాయో చూడరే. అది చిలకలే. సరే కనవరే, ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి? దేనికిరా ఏడుస్తున్నావు? అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడే మీరు అమ్మాయి ఎవరు? అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది. స్నానం చేస్తున్నారా? లేదు, గడ్డ గీసుకుంటున్నారు. కొంచెం హెల్ప్ చేస్తారేంటి? నిన్నే అనుకుంటాను రాయ్. మీ పేర్లేంటి? ఏం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలక్నమ, వీడి పేరు గౌతమి. పేర్లు అడిగితే నువ్వు ట్రైన్ పేర్లు చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా, సర్లే. పిల్లలు రండి, చాక్లెట్స్ ఏంటి ఇయ్యా? చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్. రేయ్, చార్మినార్ సైట్ అయింది ఎలాండే. రేయ్, కాగితాలతో తింటే మరణిస్తావే. బతిగా ఉన్నాడు. ఆగమంటే ఆగలేదు. ఇంత గ్యాలప్ అవసరమా నీకు? చాలా థ్యాంక్స్ అండి. ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు, ఆఫ్ కోర్స్. అమ్మా, ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి. చాలా థ్యాంక్స్. మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. గ్లాడ్ టు మీట్ యు. వాళ్ళు అంతేనండి. అవును, ఈ ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను. అవునండి. మీ పేరు? వసంతలక్ష్మి. పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. ఎంప్లాయ్ అనుకుంటాను. అవునండి, స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని. జర్నలిస్టా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పడితే రాసేస్తారు. రాస్తారు జబ్బుగా అమృతాంజను. అబ్బా, తక్కువ సైడ్. మీరు? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తారని అడగకముందే చెప్తున్నా. ఏదనుకుంటే అది చేసేస్తాను. ఇదిగోండి నా విజిటింగ్ కార్డు, బ్యాక్ పాకెట్ లో పెట్టండి. నా గొలుసు. ఓ, గొలుసు ఇదిగోండి. థ్యాంక్స్ అండి. ఏమండి, ఒక్క నిమిషం అండి. ఈ యాంగిల్ బాగున్నట్టుందే.
ఈ యాంగిల్ ఇంకా బాగుంది. నువ్వు ఇలా- ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి. ఈ ఏరియా నాదెందుకు అవుతుంది? అబ్బా కాసేపు అనుకోండి. మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి. ఏమంటారు? మీరు నా మనిషి ఎందుకు అవుతారు? కాసేపు అనుకుందరు. అనుకుంటున్నారు కదా. ఆ. మీ ఏరియాలో ఉన్న నా మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చి కొట్టేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకోను. కదా ఆ. కదా ఈ ఏరియా నాది. ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికీ ఇక్కడ తెలుసు. ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి. నా ఏరియాలో ఉన్న మీ మెడలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవెవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు. ఉన్నారు ఎదవ బెడ్డేది. ఓవర్ ఒకరోయ్. ఆ ఎదవెవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా? ఎందుకు ఊరుకుంటా? ఊరుకోం ఊరుకో. కదా ఆ, కదా ఆ. పటక్. రేయ్, దొరికి పరా. ఆగు, ఇదిగో, ఆగమంటే. రేయ్, ఇట్లా చూస్తారా పడతారంట్రా? ఎత్తండ్రా. ఏంటి మిమ్మల్ని బియ్య బత్తలాగా ఉన్నారు నా వల్ల ఏంటవుతుంది బాబు? రే బండరా, నువ్వన్నా ఎత్రా. అవతల ప్రమోషన్ పారిపోతుంది. ఎత్తు ఎత్తు. ఎత్రా. కొంచెం ఎత్రా. అది కాలికి చేబిడా. అది కొంచెం 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 కాలుతో. అది పైకి. అమ్మయ్యా. తమరు ఇంకా గోడ దూకిలేదేటి? లేదురా, ట్రై చేస్తున్నా. నువ్వు ఇట్ట వచ్చావురా? గాడీస్ గ్రేటు పక్కనే గేటు. మరి ఆ సంగతి నాకు చెప్పచ్చుగా. నేనా మీకా? అయ్యో బాబోయ్, తమరు గొప్ప బ్రెయిన్ ఉన్న ఎస్ఐ గారు. సినిమా హీరోలాగా ఈర లెవెల్లో గోళ్ళు మేళ్ళు దూకేసి నాకంటే ముందు పరిగెట్టేసి ఆ దొంగలు పట్టేస్తాననుకున్నాను. అనుకుంటావురా, నువ్వు కావాలనే అనుకుంటావు. ఈ చేతిలో నా జర్రి కంట్రీని. అమ్మయ్యా దూకేశారా? మేము దర్జాగా గేట్లని చేస్తామండి. ఏంటండి చూస్తున్నారు? పాపులర్ ఫిగర్ కదా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూస్తున్నా. ఇదేంటి కడుపుతో ఉన్న ఆడదానిలాగా? అందరూ హెల్మెట్స్ అక్కడ పెడుతున్నారుగా, మీరు కూడా పెట్టి రావచ్చు కదా. అమ్మో, హెల్మెట్ పోయిందంటే మా నాన్న నా ఫిల్మెంట్ వీకేస్తాడు. మనం వచ్చింది ఇక్కడ బిగుసు కూర్చోడానికా? మనం లవర్స్ మండి, కాస్త రొమాంటిక్ గా మాట్లాడండి. రొమాన్సా? దాని మీద అయితే పుస్తకాలు రాసా. అయితే చెప్పండి చెప్పండి చెప్పండి. మా అన్న ఎప్పుడు ఇంతే. అందుకే వాడిని ఎప్పుడు కాస్త దూరంగా ఉంచడం మంచిది, లేకపోతే మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ రెస్టారెంట్ అయితే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు రారు. హాయ్ టియా. హాయ్ విజయ. నీకు తెలిసిన వాళ్ళ? కాదండి, మా అక్క పేరు జయ. హలో, ఈ హెల్మెట్ ఇస్ మై బాయ్ ఫ్రెండ్. హలో. హాయ్ యంగ్ మ్యాన్. ఓ దిస్ గర్ల్. అబ్బా, హెల్మెట్లు మామూలుగా మోటార్ బైకులు తోలేటప్పుడు వేసుకుంటారు కానీ ఇలా రెస్టారెంట్ లోను బాత్రూమ్ లోను కాదు. చీప్ టైప్. అవి కళ్ళు. ఓ, మనకెందుకు వచ్చింది? ఓ, అమ్మో నాన్న. యు ఆర్ ఆల్సో చీప్ ఫెలో. என்னங்க கோடீஸ்வரலாய் ఉండి 5 స్టార్ హోటల్ కి వెళ్ళాలి గానీ ఎప్పుడు ఈ హోటల్ కి వస్తున్నారేంటి? అక్కడే ఉంది విషయం. ఎవ్వరికీ తెలియకుండా మనకి ఇష్టం వచ్చినవన్నీ మెక్కాలంటే దిస్ ఈస్ ది కరెక్ట్ ప్లేస్. అదే 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకో, రుచి తక్కువ, అల్లరి ఎక్కువ. బై ది బై, ఫ్రూట్స్ అండి. మనకి తెలియకుండా మన పిల్లలు ఇక్కడికి వచ్చి 1/2 కాఫీ తాగుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ వాళ్ళు వచ్చినా మనం తెలియకుండా ఉండాలి అంటే సీదే ఆ కుర్రాళ్ళిద్దరూ లవర్స్ తో వచ్చారు. ఎవ్వరికి తెలియకుండా ఉండాలని హెల్మెట్స్ పెట్టుకున్నారు. ఇదే హెల్మెట్స్ లవ్ స్టోరీ 1995. మనం కూడా ఎవ్వరికి తెలియకుండా ఉండాలంటే ఈ హెల్మెట్ పెట్టుకోవాలి. సరే, ఈ హెల్మెట్ పెట్టుకున్నా నేను మీ పక్కన ఉంటే మీరు నా ఆయనని తెలిసిపోతుంది కదా. మీరాబాయి లాగా కొంగు కప్పుకో, బెంగాలీ ఫ్యామిలీ అనుకుంటారు. ప్రొసీడ్. కమింగ్ సార్. ఆర్డర్ సార్. మెనూ అక్కర్లేదు. నాకు 6 డజన్ ఐస్ క్రీమ్, 5 గులాబ్ జామ్, 3 గ్లాసుల ఐస్ వాటర్. ఏమండి, ఐస్ క్రీమ్ ఐస్ వాటర్ స్వీట్స్ అంతా తినకూడదని చిన్నోడు చెప్పాడు కదా. అవును, తినకూడదు. నీకెందుకయ్యా, ఇచ్చిన ఆర్డర్ తెచ్చుకో, టిప్పు పుచ్చుకో. వాళ్ళు అలాగే చెప్తుంటారే, కానీ మనం చేసే పని చేస్తూనే ఉండాలి. ఏంటి ఇది కూడానా? జస్ట్ ఎంజాయ్మెంట్. మ్యాచెస్ ప్లీజ్. ఆ, యా. ఓ సారీ, 1 minute. Hi girls. హాయ్ అంకల్. Good joke, good joke.
బాయ్స్ మీ వయసులో నేను మీకంటే సూపర్ 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 ఫాస్ట్ వితౌట్ హెల్మెట్. బై నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, హోప్లెస్ ఫెలోస్. నా సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ తప్ప వాళ్ళ సైడ్ నుంచి నో కవరేజ్. ఓకే ఓకే పూర్ బాయ్స్. ఎక్స్క్యూజ్ మీ ఆర్చెస్ ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ, ఈసారి మీరు వంగదు, నేనే వంగుతాను. తిన్న తర్వాత డోంట్ షౌట్ డా. సారీ డా. సార్ ఐస్ క్రీమ్ ఇదిగోండి సార్. కీప్ ఇట్ హియర్. ఎరా నెత్తిన పడేసిన చాలక నీ ఏజ్కి నన్ను నానా అని పిలుస్తావా? కాల్ యువర్ మేనేజర్, ఐ విల్ టాక్ టు హిమ్. యు గో. అయ్యో రాముడు వారు ఎనంగా హెల్మెట్ లేకుండా ఏ హోటల్ కు రాకూడదు. మీకైనా హెల్మెట్ ఉంది, నాకు ఏ మెట్టు లేదు. పదండి వెళ్దాం. మరి గులాబ్ జాము అది వద్దు, తల మిగిలితే ఏ జామ్ అయినా తినొచ్చు. పదండి.